రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి ఆపేసేయండి, ఈ పని చేయకూడదు. ఇప్పుడు ఇవి హమ్మింగ్ వచ్చేది చూడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి, హ్యాండ్స్ చేతుల పైకెత్తి, ఇంచితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. హల్లెలూయా. ప్రియా యేసు ప్రభునకే, నాయే ప్రభునకే, ప్రియా యే ప్రభునకే, నాయే महिमा नीके प्रभु, घनता नीके प्रभु, स्तुति महिमा घनतायु प्रभावमु नीके प्रभु, स्तुति महिमा ఘనతయు ప్రభావము నీకే ప్రభు, ప్రభావము కే ప్రభు, ప్రభావము నీకే ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికే మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి మీ పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రశస్తమైన ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనము చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. దేవుడు ఇచ్చిన పదాజ్ఞలలో తల్లిదండ్రుల గురించి ఇచ్చిన ఆజ్ఞ 5వ ఆజ్ఞ అయినది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తర్వాత
మనము మత్తయి సువార్త 15వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 5వ వచనము. మూడవ వచనం చూద్దాం. అందుకైన మీరును మీ పారంపర్య ఆచార నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్య ఆచరణ నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. ఒక సౌండ్ చూడు, బాగా ఎక్కువైపోయినట్లయితే తగ్గించండి, ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఇది ఒకే బాక్స్ మీద పనిచేస్తుందా? అది ఆపేసుకోండి, ఇది ఒక్కటి పనిచేస్తే సరిపోద్ది. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోండి సౌండ్. ఇది మీరందరూ వింటుంది, ఇప్పుడు ఆ బాక్స్ నుంచి వాయిస్ వింటున్నారు, అది మీరు గమనించండి. ఇవి పని చేయట్లేదు, ఇవి ఆఫ్ చేస్తారు. సరే, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యమును ఆశీర్వదించుము. కూడి వచ్చిన మా అందరితో మాట్లాడము. ఇక్కడ చిన్న బిడ్డలు, యవనులు, తల్లిదండ్రులుగా సమకూడిని మందిరావరణలో ఉండి ఉన్నాం. ఈరోజు ప్రపంచము ఫాదర్స్ డే చేసుకుంటున్న సందర్భము. అయితే లోకము ఎప్పుడు ఒక ఆకర్షణగా తన కార్యాన్ని చేసుకుంటూ వెళ్తుంది. దానికి ప్రారంభము ఉంది కనుక దానికి ముగింపు ఉన్నది. అయితే తండ్రి, నీవిచ్చిన ఆజ్ఞకు ప్రారంభము లేదు, ముగింపు లేదు, అది నిత్యమై ఉన్నది. ఎందుకనగా మీరు వేరు, మీ ఆజ్ఞ వేరవ్వదు. అందుకే మీరే సర్వమై ఉన్నారు. ప్రభువా, తప్పనిసరిగా ఇందులో చదివిన వాక్యంలో ఈరోజు మాతో మీరు మాట్లాడి మా కుటుంబాలు ఇప్పటికంటే మేలుకరంగా నీ పరిశుద్ధాత్మ మెచ్చుకోదగిన కుటుంబాలుగా తల్లిదండ్రులను, పిల్లలను దీవించమని, ప్రతిదీ చక్కబెట్టమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. నెమ్మదిగా కూర్చోండి. ఈరోజు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రభు మీ అందరు దీవించి ఆశీర్వదించిన గాక. చాలా సంతోషం, దేవుడు కృప చూపించి మరి ప్రియా సహోదరి స్తోత్రాన్ని గారిని కూడా దేవుడు మన మధ్యలోకి తీసుకుని వచ్చాడు. ఆమె అంత బలహీనతలో ఉన్న ప్రభు ఆత్మ ప్రేరేపించి మరి తీసుకుని వచ్చి మందిరావలో కూర్చుండబెట్టుట మహా గొప్ప భాగ్యం అయినందుకు దేవునికి ఎంతో మహిమ కలుగునుగాక. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే ఒక మంచి విశ్వాసంతోనే రావాలి. ఏ జబ్బుతో వచ్చినా, ఏ రోగంతో వచ్చినా, ఏ వ్యాధితో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా, నేను ఎలా వచ్చినా అలా వెళ్ళను, నన్ను అన్ని విధములుగా నన్ను బాగు చేసి నా దేవుడు పంపుతాడని మంచి విశ్వాసంతో మన మందిరావరణకు అడుగుపెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి పంపించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి అందులో అలాగే ఉన్నారు అందరూ. మరి లేదంటే ఎలా వచ్చారు, అలాగే వెళ్ళిపోతారా? చెప్పాలి. అలా ఉంటున్నారని మేము మొక్కల్లో ఏమి ఎలా వచ్చాం అలాగే వెళ్తాం పాస్టర్ గారు అన్నట్టు ఉంది. ఎలాగెళ్దాం? అందరం ఎలాగెళ్దాం? సంతోషంగా వెళ్దామా? ఆనందంగా వెళ్దామా? ఎందుకనగా దేవుడు మనతో మాట్లాడిద్దామా? ఆయన మనతో మాట్లాడుటే మన పరిస్థితులు చక్కబెట్టబడతాయి. మనం ఆయనకి ఎంతో దీవెనకరమైన పాత్రలం అవుతాం ఆయన చేతిలో. మరి మనల్ని విరవాలి, మనల్ని ఆశీర్వదించాలి దేవుడు. ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే ఆయన మనతో మాట్లాడేలాగున మన హృదయములో ఆయన వైపు ఎత్తి చూడాలి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మీకు సహాయపడతాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ప్రస్తుతము మనము కొన్ని చిన్నగా కొన్ని మన పైకి వెళ్తున్నాం. రాను కాలంలో సీసీ కెమెరాసు, అలాగే స్క్రీన్ డెవలప్మెంటు, చెప్పబోయే వాక్యం మీకు చూపించడము, కావాల్సి ఉంటే ఒక ఆర్టికల్ చూపించడం కూడా, ఆ ప్రదర్శన కూడా త్వరలోనే జరుగుతాయి. కనుక సంఘమని మీరు ప్రార్థిస్తూ ఉండాలి.
మరి సంఘం ఇలాగే వదిలేయకూడదు. మీరు ఆత్మీయలో డెవలప్ అవ్వాలి, ఫిజికల్గా డెవలప్ అవ్వాలి, భౌతిక మందిరాలు కూడా డెవలప్ అవ్వాలి. మన మందిరం ఇలాగ ఉంచేయకూడదు. మనం ఎలా ఉండాలంటే ఎక్కువ ఆత్మలను దేవుడు ఇవ్వాలని మనం అడగాలి. కనీసం 450 ఆత్మలైనా మన మందిరంలో కనబడాలి. ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా కనబడాలి. ప్రవక్త 450 మందిని కలిగి ఉన్నాడు ప్రవక్త. ఆ 450 మందిలో ఎవరైనా ఖాళీ అయి వాక్యం విషయంలో ఇబ్బంది పడి బయటికి వెళ్ళిపోయినా సరే ఆయన ఒకటి అనేవాడు, ఆ ఖాళీలు నింపమని ప్రార్థన చేసేవాడు. కనుక వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. సంఘం అనేది అలాగే ఉంటుంది. కానీ వేల మందిని పొందుకున్నప్పటికీ కూడా మరి అది ఎంతో గొప్ప మనం భావించవచ్చు. కానీ మన ప్రవక్త చెప్పింది 450 మందికి మించి మనము సంఘం అనేది ఉండకూడదన్నాడు. అందుకని ఆయన చర్చిలో కూడా 450 సీటరే పెట్టాడు. అంతకు మించి లేదు. ఎవరైనా వస్తే నిలబడి ఉండడమే వాక్యం. ఆ విధంగా అలాగని మనము అలాగే ఫిక్స్ అవ్వడం కాదు. మన వంతులో మనం కష్టపడాలి, మన సువార్త చేయాలి. కొందరికి వాక్యం చెప్పి మీరు పొందిన ఆనందాన్ని వాళ్ళు పొందాలని మీరు మందిరావులోకి తీసుకురావాలి. హల్లెలూయా. ఈరోజు కాట్రేన్ కోనలో ఫాదర్స్ డే జరిపించి వాక్యం చెప్పాను. కొత్తగా ఒక సహోదరి వచ్చింది. ఆవిడ ఎన్ని గంటలకు ఆరాధనని నిన్న సాయంత్రం మన సహోదరిని అడిగిందంట. అక్కడ చర్చికి దగ్గరలో రెంటకు వచ్చి విశాఖపట్నం నుంచి వచ్చింది ఆవిడ. అయితే వాళ్ళు చెప్పారు పలానా సమయం 7 గంటలకంటే ఆవిడ ఎంత మాత్రము 7 గంటలకని అనలేదంట. నేను వస్తాను చర్చికి అన్నదంట. వచ్చింది. ఈరోజు వాక్యం చాలా సంతోషంగా అన్నది ఆవిడ. చాలా ఆనందించి ఆ ఆనందంలో కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. వాక్యం పూర్తయిన తర్వాత దగ్గరికి వచ్చింది. నేను అన్నాను లేట్ అయిపోయిందని వెళ్ళిపోతాను, ఎవరు ఎద్దకు రావద్దు, వెళ్ళి నేను మళ్ళీ అక్కడ చూసుకోవాలి సమయం అంటే మరి ఆ సోదరి ముందుకొచ్చి మామ ఏడుస్తూ ప్రార్థన సహాయం కోరింది. నాకు దేవుడు ఏదో నాకు తృప్తినిస్తున్నాడు, దయతో నా కొరకు ప్రార్థించండి పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థించేయండి అని కోరింది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మలా పనిచేయాలి. దుఃఖంలో ఉన్నవారిని, బాధలు ఉన్నవారిని, వ్యాధులు ఉన్నవారిని ఆత్మ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏదో ధైర్యాన్ని ఇచ్చి సంతోషంగా వాళ్ళని పంపించాలి. చూసారా, కొత్త వ్యక్తుల మీదకై అభిషేకం వెళ్తూ ఉంటుంది. పాత వ్యక్తులు ఎప్పుడు వింటున్నవారు కనుక ఏ ఉద్దేశంతో మీరు వస్తారో ఆ ఉద్దేశంతోనే వెళ్తారు మీరు. కానీ ప్రతి సండే కూడా క్రొత్త హృదయంతో రావాలి, మీరు క్రొత్త మనసుతో రావాలి. అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుని వెళ్తారు మీరు. అసలు ఎంతమంది టయానికి వచ్చి ఉన్నారు ఇక్కడ? కరెక్ట్గా టయానికి వచ్చే వాళ్ళు ఎవరు 2-3 ఉంటారు మన దగ్గర. అందరు పాటలు అయిపోయిన తర్వాత వస్తారు. మరి కుటుంబాలు ఉన్నాయనుకో, కొన్ని కుటుంబాలు వాళ్ళు పాడుతుంటారు, మనం వెళ్దాంలే అని తీరుబడికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఆరాధనకి ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు దేవుని సన్నిధికి వస్తారో తెలియదు, ఎందుకు ఆరాధిస్తారు, ఎందుకు వింటున్నారో కూడా తెలియని ఒక అజ్ఞానంలో చాలామంది ఉంటున్నారు. కానీ అది చాలా దేవునికి చాలా దుఃఖం పుట్టించే కార్యాలు అవి. కానీ ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే, ప్రతిరోజు నువ్వు దేవుడితో వ్యక్తిగతమైన అనుభవం మంచిగా నీకుంటే, ఆ అనుభవంలో నువ్వు సంతోషిస్తే ప్రభు మందిరానికి వచ్చినప్పుడు చాలా ఆనందంగా పరిగెట్టుకు వస్తావు. అంతేకాదు చూడండి, దావీదు అంటాడు, దేవుని మందిరముకు వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తినంటాడు. ఆయన ఎవరు? రాజు. ఆయన ఇజ్రాయేల్కి కింగ్, అయిన రాజు. మరి జనులంటేనంట, దావీదా ఈరోజు దేవుని మందిరానికి వెళదాం, వస్తున్నావా అని అంటే ఒక సామాన్యమైన మానవుడుగా వారితో కలిసిపోయి ఆనందంతో పరుగులెట్టేవాడు మందిరానికి. రాజు అనేది వదిలిపాడేసేవాడు. అక్కడ తన అధికారాన్ని ఎక్కడ పెట్టేవాడు కాదు. దేవుని మందిరంలో అందరితో కలిసి మరి దేవుని ఆరాధించేవాడు. అండి ఆ యాజకులు చెప్తున్న వాక్యం విని ఆనందించేవాడంట. నేను అనుకుంటున్నాను, ఆ వాక్యం ఎప్పుడైతే దావీదు వింటున్నాడో అందరితో కలిసి, అతడిలో ప్రత్యక్షత ఇవ్వబడినప్పుడు, అతనికి ఒక ప్రత్యక్షత ఇవ్వబడుతుంది. వాక్యం వింటూ ఉంటుండగా అతనిలో ఏదో ఒక ప్రత్యక్షత దేవుడు ఇచ్చినప్పుడు కీర్తనలో చాలా గొప్ప విషయాలు మాట్లాడతాడు దావీదు. చూడండి, అందులో ఒక విషయం ఏంటంటే, నీ వెలుగును నీ సత్యమును నాకు బయలుదేర చేయి, అవి నాకు త్రోవ చూపుతాయి, అవి నీ పరిశుద్ధ పర్వతము యొద్దకును నీ నివాస స్థలము యొద్దకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను నా దేవా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అని అంటాడు దావీదు. అంటే అది ఎలా జరిగింది అని అంటే, అందరితో పాటు సామాన్యమైన వ్యక్తిగా కూర్చున్నాడు. అక్కడ దైవజనుడు చెప్తున్న, ప్రధాన యాజకుడు చెప్తున్న వాక్యం వింటున్నాడు. వాక్యం వింటున్నప్పుడు అతడు ఆసక్తితో వింటున్నాడు కనుక వాక్యం తెరవబడుతుంది అతనికి. ఇతను వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ అతనికి ఎటువంటి ప్రేరేపణ ఇస్తుందంటే, అతడు ఎక్కడున్నాడు? ఆవరణంలో ఉన్నాడు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. జనులందరూ ఆవరణలో ఉండి వాక్యం వింటున్నారు.
దావీదు కూడా ఆవరణలోనే ఉన్నాడు రాజు అయినప్పటికీ. కానీ ప్రధాన యాజకుడు వింటున్నారా, పరిశుద్ధ స్థలం మీద నిలబడి వాక్యం బోధిస్తున్నాడు. వింటున్నారా? ఆ వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం అతను నేనేమని ప్రేరేపిస్తుందంటే అది అతనికి సత్యాన్ని బయలుదేరజేయి, ప్రత్యక్షత ఇమ్మని ప్రేరేపణ వస్తుంది. ఎందుకు ఇవ్వబడుతుందంటే అతనిలో ఉన్న ఆసక్తి ఏంటంటే ఆవరణము దాటాలి, పరిశుద్ధ స్థలము దాటాలి. అతి పరిశుద్ధ స్థలములో యాజకుడు, ప్రధాన యాజకుడు వెళ్ళి భుజిస్తున్న ఆ బంగారు పాత్రను మన్నాను నేను తినాలి. అతను రాజైనప్పటికీ అతను తపన చూడండి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళతాడు అతి పరిస్థలములోకి. అక్కడ సకీనా మహిమను పొందుకునే ముందు బంగారు పాత్రలో మన్నాను భుజిస్తాడు అతను. అది తిని దాని రుచిని అనుభవించి సకీనా మహిమను అనుభవించి అతడు బయటకు వచ్చి దేవునిని మహిమపరుస్తాడు అతను. ఇతడు ఆసక్తి ఏంటంటే బయట ఉండిపోవాలని కాదు, ఇతడు కూడా దేవునితో ప్రధాన యాజకుడితో పాటు వెళ్ళిపోయి వారు తింటున్న ఆ రొట్టెను ఇతను తినాలని, ఆ మన్నాని నేను భుజించాలని ఎంతో తపన కలిగిన హృదయం కలిగిన వ్యక్తి అతను. అందుకనే అతడికి ఆవరణము నుండి పరిశుద్ధ స్థలం తెరబడింది, పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న షకీనా మహిమను అనుభవించాడు అతను. చూసారా, ఆ మన్నాలో ఎంత రుచిగా ఉన్నదనేది. ఆ మన్నా ఇప్పుడు వాక్యమై ఉన్నది, వాక్య బయలుపాటే రుచి అయి ఉన్నది. అతడు భుజించాడు. అందుకే పాడుతున్నాడు, నీ సత్యమును నాకు బయలుదేర చేయి, అవి నాకు త్రోవ చూపుతాయి. ఏం చూపుతాయి? అవి పరిశుద్ధ పర్వతం యొద్దకు నడిపిస్తాయి, నీ నివాసస్థలంలోకి నన్ను అడుగుపెట్టిస్తుంది. అక్కడ శరాపులు, కెరాపులు, అగ్ని జ్వాలలతో ఉన్న దేవుని మహిమ లోపలికి వెళ్ళి భుజించాలనే తపన అంటే అతనిది. ఇప్పుడు మన తపన కూడా అదే. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇప్పుడైతే దేవుడు మనకు అడ్డుగోడను తీసేశాడు. మరి అతను ఎడ్ల రక్తం కింద, గొర్రెల రక్తం కింద ఉన్నప్పుడు అతను దేవుని ఆవరణలోకి వెళ్ళాలి, పరిశుద్ధంలో వెళ్ళి దేవుని అనుభవించాలని తపన పడ్డాడు అతను. కానీ ఇప్పుడు దేవుడే మన మధ్యకు వచ్చేసాడు. ఇప్పుడు మనం వెళ్ళక్కర్లేకుండా ఆయన వచ్చేసాడు మన మధ్యకు. ఆయన ఏం చేశాడు? పైనుడి క్రింద వరకు ఆ తెరను చింపేశాడు ఆయన. దేవునికి మానవుని మధ్యలో ఉన్న అడ్డుగోడనే ఆ పాపాన్ని తొలగించాడు ఆయన. ఇప్పుడు దేవుడు మానవుల్లో కలిసిపోయాడు. ఇప్పుడు నువ్వు ఆయనతో, ఆయన నీతో కలిసిపోయాడు కనుక ఇప్పుడు మర్మముకున్న ప్రతి విషయము కూడా దేవుడు ప్రవక్త ద్వారా మనకి బయలుపరుస్తున్న సమయమై ఉన్నది. అందుకని ఇక్కడ కూడి వచ్చిన మనము కూడా ప్రతిరోజు కూడా ఒక నూతనమైన ఆనందంతో మనం నిలబడాలి, ఒక నూతన సంతోషాన్ని మనం అనుభవించాలి. అలాగే మన ప్రక్కన వారికి మన యొద్ద సంతోషం లేకుండా వారికి సంతోషం ఇవ్వలేం, మన దగ్గర ఆనందం లేకుండా వారికి ఆనందం ఇవ్వలేం, మనకు విశ్వాసం లేకుండా ఎదుటి ప్రక్కన వారికి విశ్వాసం ఇవ్వలేం. ప్రభుని గురించి సరైన గ్రహింపు లేకుండా నీ ప్రక్క వ్యక్తికి యేసుని నువ్వు ఇవ్వలేం. అందుకనే నీవు పూర్తిగా ఆయన ఎరిగిన వాడుగా నువ్వు ఉండి అప్పుడు నీ ప్రక్కన వారికి నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా! ఆయన పొందుకోవటమే మనందరికి ఆశీర్వాదమై ఉన్నది. దేవుని బిడ్డారా, దేవునికి మహిమ కలుగునుగాక. అంత అద్భుతమైన కృప అండి. అందుకని ఈ సమయం అందు మనం నెమ్మదిగా దేవుని యొక్క వాక్యంలోకి వెళుతున్నాము. నిర్గమకాండం 20:12 మీరు చూశారు, నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? సన్మానింపము అని ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ అయి ఉన్నది. దేవుడు 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చినప్పుడు తల్లి తండ్రులను సన్మానించమని ఎందుకు చెప్పాడంటే, తల్లి అనేది తండ్రి అయినది దేవుని నుండే వచ్చింది. దేవుడు లేకుండా తల్లి లేడు, తండ్రి లేడు బిడ్డారా. అందుకని దేవునిలో నుండి మొదటి కుమారుడు ఆదాము బయటకు వచ్చాడు. ఆదాము లోపల దాగి ఉన్న అవ్వని ఆత్మను దేవుడు బయటకు తీశాడు. వారిద్దరిని వేరు చేశాడు. వారిని భార్యాభర్తలుగా ఏదైనా తోటలో పెట్టాడు. అయితే ప్రభునందు బిడ్డారా, వారు దేవుని మహిమలో, దేవుని షకీనా మహిమలో వారు జీవించేవారు. వారు నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు. వారు మంచిగా పరిశుద్ధాత్మత కప్పబడి మరి వారు గొప్ప థియోఫనీలో నిలబడుతూ వారు దేవునితో ఆనందించేవారు దేవారాత్రులు. అయితే వారు పడిపోయారు. పాపం వలన, సర్పం వలన అవ్వ శోధించబడి పాపంలో పడింది. ఆమె రక్షించుకునే నిమిత్తము ఆదాం పాపంలోకి అడుగు పెట్టాడు. ఇద్దరి మీద మహిమ వెళ్ళిపోయింది. ఇద్దరు దిగంబరులు అయిపోయారు. అప్పుడు దేవుడు ఏదైనా తోటలో ఆయన ఆ గొర్రె పిల్లలను వధించి, చీల్చి, చర్మపు వస్త్రాలు ఒలిచి, రక్తం తొలగించిన వస్త్రాలు కుట్టి వారికి తొడిగించి వారిని దేవుడు ఏదైనా తోటలో నుండి బయటకు పంపించేశాడు ఆయన. వారు నడుస్తూ వస్తున్నప్పుడు రక్తపు గురుతులు నేల మీద ఒలికిస్తూ వారు బయటకు వచ్చారు. ఆ రక్తపు గురుతులతోనే నేను మిమ్మల్ని కలుసుకుంటానని ప్రభు చెప్పాడు. సర్పాన్ని దేవుడు శపించాడు, దాని అవయవాలు మార్చేశాడు.
అదిగో అని చెప్పి ఆయన అంటాడు, నేనే వస్తాను, నీ తల పగలగొడతాను, ఆ రోజు నుంచి నా ప్రజలు విడిపిస్తానని చెప్పాడు. ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారము ఆయన అన్ని ప్రాసెస్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇక్కడ మోషే ధర్మశాస్త్రములో తల్లిని తండ్రిని సన్మానించుము అని ఎందుకు చెప్పాడంటే, మనుషులు భూమి మీద పుట్టిన తర్వాత వారు తల్లి ద్వారా పెంపబడతారు, తండ్రి ద్వారా పెంచబడతారు. కానీ పెద్దవారు అయిన తర్వాత వారు ప్రభును మరిచి, తల్లిదండ్రులు మరిచి, వారు లోకానికి ఇష్టంగా బ్రతికినప్పుడు వారిని వృద్ధాప్యమందు కూడా పట్టించుకోకుండా ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారు కనుక, అలా జీవించకుండా ఉండి నిమిత్తమే దేవుడు ఆజ్ఞలలో 5వ ఆజ్ఞగా రాశాడు. ఎందుకనగా తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించుము అని రాయించాడు. అంటే వారిని మరణం వరకు కూడా, పిల్లలు అనబడిన వారు, కూతురైనా కుమారుడైనా మరణం వరకు కూడా తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు రాయించాడు. హల్లెలూయ. కనుక ఎందుకనగా తల్లి ఆయనే కనుక వారిద్దరిలో ఉండి, తల్లి నుండి నువ్వు తీసుకున్నా, తండ్రి నుండి నువ్వు తీసుకున్నా, పిల్లలారా వినండి, వారిద్దరి నుండి వచ్చే స్వభావము దేవుడిదే. తల్లి నుండి నువ్వు ఏది పొందుకున్నా, తండ్రి నుండి నువ్వు ఏది పొందుకున్నా, వారి మాటలలో నీకు ఆప్యాయత, అనురాగము, ప్రేమ, జాలి ఏదైనా సరే, మరి దండనైనా సరే, ఏదైనా సరే, అది వారిద్దరి నుంచి నువ్వు పొందుకుంటున్నావంటే అది దేవుడిని నువ్వు పొందుకుంటున్నావు. అందుకనే తల్లి తండ్రులను ఏం చేయాలి? సన్మానించి గౌరవించాలని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఈ పాదశే సందర్భంగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక్కసారి మీరు ఓషియా గ్రంథంలో 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మీరు చూడాలి త్వరగా. ఓషియా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. అండి, ఇక్కడ ప్రవక్త అయిన ఓషియాలో ఉండి దేవుడు ఇశ్రాయేలులో మరి గోత్రాలలో ఎఫ్రాయిము గోత్రం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలు గురించి మాట్లాడాడు, తర్వాత ఎఫ్రాయిము గోత్రం గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడ ఎఫ్రాయిమును గురించి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఎఫ్రాయిమును ఏం చేశాడంటే ఆయన చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పినది నేనే అని ప్రభువగు యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఎఫ్రాయిముని చెయ్యి పట్టుకుని వాడిని నడక నేర్పింది నేనే అని చెప్తున్నాడంటే, ఎఫ్రాయిముకి దేవుడు ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. గమనించండి. కనుక చెయ్యి పట్టుకుని నడిపించటం అనేది తండ్రి యొక్క వృత్తి అయి ఉన్నది. కుమారుని పిల్లలను తండ్రి కనిన తర్వాత చెయ్యి పట్టి నడిపించేది తండ్రే. హల్లెలూయా. తల్లి ఎల్లప్పుడూ బిడ్డకు మరి ఒక ఆదరణగా ఉంటుంది. తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరించుదునని దేవుడు చెప్పాడు. అలాగే దేవుని బిడ్డారా, మరి ఇక్కడ ఎఫ్రాయిముని చేపెట్టుకుని నడిపించిన వాడు నేనే అని అంటున్నాడంటే, అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే తన బిడ్డలను చేయపట్టుకుని నడిపించేవాడు ఆయనే. కనుక ఇప్పుడు దానిని లోతుగా నేను వెళ్ళట్లేదు, కానీ ఫాదర్స్ డే సందర్భంగా నేను చెప్పే విషయం అన్నమాట. ఒక తండ్రి ఒక బిడ్డకు నడక నేర్పేటప్పుడు ఏం చేస్తాడు? చెయ్యి పట్టుకుని బిడ్డని తండ్రి నడిపిస్తాడు. అవునా? మీరు అందరూ అదేనా చేశారు? చెప్పండి. లేదా ఆటోమేటిక్గా కంప్యూటర్ ఏమైనా బిగించారా? బాబు యెహోషువ ఎలా నేర్పారు? చేయబట్టుకునైనా నడిపించారు. హల్లెలూయా. మన పిల్లలకి మనము నడక నేర్పేటప్పుడు చెయ్యి పట్టుకుని ఎలా నడిపిస్తామో దేవుడు కూడా తన బిడ్డలను తన చెయ్యి పట్టుకుని నడిపించాడు. ఎంతో అద్భుతమైన ప్రేమ అండి అది. కనుక ఒక తండ్రి ఒక బిడ్డ చెయ్యి పట్టుకుని నడక నేర్పుతున్నాడంటే అది తండ్రి అప్పటికప్పుడు అది చేర్చున్నదని కాదు. అది తండ్రి ఇక్కడ చేర్చున్నాడంటే భూమిపైన దాని ముందే దేవుడు చేసేశాడు. అది దేవుని యొక్క స్వభావం. అది తండ్రివైన నీలో అది ఉంది. అందుకని నీ కుమారుని నువ్వు చేపట్టుకుని ఎందుకు నడిపిస్తున్నావంటే అది ముందే దేవుడిలో ఉన్న గుణలక్షణం. అది నీ లోపల పెట్టాడు దేవుడు. అందుకని నీ బిడ్డలను ఏం చేస్తున్నావు? చేపట్టుకుని నడక అనేది నేర్పుతున్నావు.
దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నీలో నీకేం పుట్టాలంటే, నడుపుచున్నప్పుడు ఈ భావన నాది కాదు, నా దేవుడు భూమి మీదకి నన్ను పంపినప్పుడు అది నాలో పెట్టి పంపించాడు కనుక దేవునికే కృతజ్ఞత కలుగునుగాక నువ్వు చెప్పాలి. ఇప్పుడు తండ్రి చేయ పట్టుకుని నడక నేర్చుకున్న పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీరు చాలా తొంటరి పురుగులు దూరుతున్నాయి మీ లోపల. వాళ్ళలోనూ దూరేస్తున్నాయి, ఎల్లోనూ దూరేస్తున్నాయి. మీరు వాక్యం వినాలి. పైకి చూసి ఏం వింటున్నారు మీరు? వాక్యం వైపు చూడండి, నా వైపు వినండి. వింటున్నారా మీరు? వింటున్నారా? సండే స్కూల్లో కూడా మీకు బెత్తం ఆడితేనే కానీ మీకు విధేయత రాదనుకుంటున్నాను. బెత్తం పిల్లలైన వారు మీరు బాగా వినాలి. ఇక్కడ యవనస్తులు కూడా ఉన్నారు కదండి, యవన పిల్లలు, పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, యవనస్తులు కూడా ఉన్నారు కదా, మీరు జాగ్రత్త వినాలి. తల్లిదండ్రులైన వారు మీరు జాగ్రత్త వినాలి. అర్థమైందా? నడక నేర్పిన వాడు దేవుడే. అలాగే ఓ తండ్రి అయిన నీవు నీ కుమారుని ముద్దాడుతూ వాడికి తప్పటడుగులు నేర్పుతున్నప్పుడు చేపట్టుకుని ఏం చేస్తావు? నడిపిస్తున్నప్పుడు, నడక నేర్పుతున్నప్పుడు అది నీవు అనుకుంటున్నావు, కానీ నీకంటే ముందు దేవుడు అది చేసేసి నీలో పెట్టాడు. అది నీలో ఒక రిమోట్ కంట్రోల్ లాగా నువ్వు చేస్తున్నావు అంతే. ఇక్కడ అది నీ నుండి నీకు స్వదాగా వచ్చింది కాదు, అది దేవుడు పెట్టింది. అది అందుకనే తల్లి బిడ్డకు స్తన్యం ఇచ్చినట్లు నేను నా బిడ్డలను ప్రేమిస్తున్నాను అంటాడు ఆయన. నీవు ఒక స్తన్యం ఇచ్చి నీ పిల్లలను పెంచుతున్నావంటే నీది కాదు, అది నీకంటే ముందు దేవుడు తల్లి పాత్రను కలిగి ఉన్నాడు ఆయన. ఆ స్వభావం నీ లోపల పెట్టాడంతే, అందుకని నువ్వు అది చేస్తున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఇక్కడ కీర్తన గ్రంథం 103:13 వచనం ఒకరు చదవాలి. తీసారా? 103 కీర్తన 13 వచనం. ఇక్కడ చూడండి, తండ్రి నిజానికి ఆయనే తండ్రి. ఒక మనిషికి తండ్రి అనే ఆ గౌరవాన్ని, ఆ బిరుదును ఒక మనిషికి దేవుడు ఇస్తున్నాడంటే ఆల్రెడీ అతనిలో పెట్టాడు దేవుడు. ఇప్పుడు అతను దేవుడిచ్చిన ఆ గౌరవాన్ని, లేక దేవుడిచ్చిన ఆ యొక్క బిరుదుని, లేకపోతే దేవుడిచ్చిన ఆ గొప్ప గుణలక్షణాన్ని తండ్రి కలిగి ఉన్నాడంటే ఆ తండ్రిని ఎదరబెట్టి ఇశ్రాయేలు అనే పిల్లలతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నాడు? తండ్రి అంట తన కుమారు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఏం చేస్తాడు? జాలిపడును. ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా దేవుడు మన ఎడల జాలి పడాలంటే మొట్టమొదటిగా మనం ఎరగవలసిన విషయం ఏంటంటే, తండ్రి కుమారుడి ఎడల జాలి పడినట్లు అన్నాడు. జాలి అనేది కుమారుడి పట్ల ఇప్పుడే వస్తుంది. అన్ని విషయాలలో నువ్వు చెప్పినట్లుగా అన్ని విషయాలలో వాడు నువ్వు చెప్పిన ప్రతి పనిని చేయటం వలన వాడిపైన నీ జాలి వెళుతుందని కాదు. జాలి ఎప్పుడు పడతావంటే నువ్వు వాడిని ప్రేమించుచున్నావు గనక. వాడు పడకూడని సోదరులు ఎప్పుడైనా బిడ్డ పడితే తక్షణమే జాలి చూపుతావు. జాలి చూపటానికి కారణం ఏంటంటే, నువ్వెందుకు ఈ తప్పు చేసావు అని అడిగినప్పుడు వాడు తప్పును తప్పుగా యథార్థంగా ఒప్పుకున్నప్పుడు తక్షణమే తండ్రి జాలి బిడ్డ మీదకి వెళుతుంది. వెళ్ళి ఆ బిడ్డను విడిపించడానికి తండ్రి తపన పడతాడు. హల్లెలూయా. తండ్రి కుమారుడి ఎడల జాలి పడినట్లు యెహోవా ఏం చేస్తాడు? తన యందు ఎవరు భయము భక్తి కలిగి జీవిస్తారో వారి యందు జాలిపడును. అలాగే దేవుడు మన ఎడల ఎప్పుడు జాలి పడతాడంటే, మనము దేవుడిచ్చిన వాక్య ప్రకారం మనం నడుస్తున్నప్పుడు ఎక్కడైనా పొరబడి నువ్వు మార్గం తప్పినా తక్షణమే నువ్వు తప్పిపోయావన్న విషయం గుర్తించి వెంటనే ప్రభుతోటి తిరిగి నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఆయన జాలి నీ మీదకి వస్తుంది. ఆయన పైకి లేపుతూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు మన మీద జాలి పడతాడంటే, మీరు ఎందుకు మీ బిడ్డల మీద జాలి పడతారంటే, వారు చేయొద్దన్న పని వెళ్ళి చేసినప్పుడు కూడా మీరు జాలిపడి ఎందుకు సరి చేస్తారంటే, వారికి అది తెలియదు గనక, వారి పిల్లలు గనక అని పెద్ద మనసులో జాలిపడి సరి చేస్తారు బిడ్డల్ని. అలాగే దేవుడు కూడా మనము నరమాతృలమని మనం జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని 103 కీర్తన కింద రాశాడు చూడండి,
ఇప్పుడు చదివారు కదా 103:13 కింద. అది ఎందుకు జాలి పడుతున్నాడంటే మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. ఇక్కడ గుర్తించు, నీ బిడ్డలను ఎడలను జాలి పడుతున్నావంటే వాడి నిర్మాణం నీకు తెలుసు. చూసారా, దేవుడు కూడా ఏమన్నాడు, మనము నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. చూడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే జాలి పడుతున్నాడు ఆయన. ఎందుకనగా మనం మట్టిలో పుట్టాం, మట్టి అయి ఉన్నాం మనము. కానీ మన పడిపోయే మట్టి దేహంలో ఉన్నాం మనం. మన తండ్రిని ఆదాం పడిపోయాడు, అతని మీద దేవుడు జాలిపడ్డాడు. దానికి అతనికి విరుగుడు దేవుడు చూపించాడు. అక్కడ గొర్రె పిల్లల రక్తం క్రింద వారిని క్షమించాడు, జాలిపడ్డాడు. అలాగే దేవుడు బిడ్డారా, పడిపోయే దేహంలో మనం ఉన్నాము కనుక చూసారా, దేవుని పిల్లలైన మనల్ని దేవుడు తండ్రిగా మన ఎడల చూపుతున్నాడు. ఆయన మన మంటివారం అని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మట్టి గుడారం ఎల్లప్పుడూ పడిపోయే స్వభావం గలది ఇది. కానీ దీనిని పైకి లేపి నిలబెట్టేవాడు దేవుడు. కనుక నువ్వు పడిపోయే స్వభావంలో ఉన్నావు కనుక నువ్వు ఆయనతోటి తిరిగి బ్రతిమలాడగా ఆయన నీ మీద జాలిపడి ఇలా అనుకుంటాడంట, వీళ్ళు మట్టివారు అని ఆయన హృదయంలో జ్ఞాపకం వస్తుంది. మనం హల్లెలూయా, మనం మట్టివారు అని జ్ఞాపకం చేసుకుంటాడు. వెంటనే మనకు సహాయం అందిస్తాడు ఆయన. ఎందుకనగా మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. హల్లెలూయా, దేవుడికి మహిమ. ఇప్పుడు మీరు మత్తయి సువార్త 15:5 రండి. మత్తయి సువార్త 15:5 మనం ఇక్కడ చదివాం కదండి. ఈ 5వ ప్రభువు ఏం చెప్తున్నాడంటే, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడలా అతడు తన తండ్రినైనను తల్లినైనా గణపరచక్కర్లేదని చెబుతున్నారు. ఇది దేవుడికి చాలా విరుద్ధమైన మాట. ఇది ఎందుకు పిల్లలు వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర ఇలా చెప్తున్నారంట. ఆ కాలంలో, అది ఇప్పుడు కూడా ఉందలేండి, ఆయన వచ్చిన కాలంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే తల్లి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి అంటారంట. ఏమనంటే వాళ్ళని చూడడం మానేసి, వాళ్ళని పెంచడం మానేసి, వారు మంచిగా ఉన్నారో లేదో తెలుసుకోకుండా, లేకపోతే వారు వృద్ధాప్యంలో ఆర్థికంగా మరి లేకపోతే ఆత్మీయంగా ఎలా దిగజారిపోతున్నారు, లేకపోతే పిల్లలుగా వారు ఇలా భావించవచ్చు. తల్లిగా తండ్రిగా వారికి సరైన పోషణతో పాటు వస్త్రముతో పాటు ఆ జాతివికమైన జీవితంలో వారు దేవునితో తమ వలె ఉన్నారో లేదో తెలుసుకుని వారికి మంచి మార్గాన్ని బోధించడానికి బదులు ఈ విధంగా నేర్చుకున్నారంట. వాళ్ళు ఏమని నేర్చుకున్నారు? తల్లి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి అంటారంట, నా వలన నీకేది ప్రయోజనమో అది ఏటో కాదు మమ్మీ డాడీ దేవార్పత్యమని అలా చెప్పేలాగా తయారయ్యారంట పిల్లలు. కనుక దీని గురించి పరిశుద్ధాత్మ ప్రవక్తల నుండి మనకు చెప్పిన విషయం ఏంటంటే, బైబిలులోని మత్తయి సువార్త మనం చూసాం 15:5 మనుషుల ఆచారాలను దేవుని ఆజ్ఞల కంటే గొప్పగా చూసే పరిచర్యలను యేసుక్రీస్తు ఖండించిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని వాక్యము కంటే పరిచర్యలు శాస్త్రులు ప్రవేశపెట్టిన కల్పిత ఆజ్ఞలవి. ఏమి నేర్పారంటే ఆ యువతరానికి, ఆ పిల్లలకు వారు సంపాదించిన సంపాదన అంతా పట్టుకొచ్చి 10వ భాగాలు, కానుకలు, అర్పణాలు అన్నీ పట్టుకొచ్చి దేవుని ఆలయంలో ఇచ్చేయండి, దేవుని ఆలయంలో ఇచ్చేయండి అని నేర్పారంటే వాళ్ళు. అయితే తల్లిని తండ్రి విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు పట్టించుకోకపోయినా పర్లేదు. వాళ్ళు వస్త్రం కట్టుకున్నారా, తింటున్నారా లేదా, ఎలాగున్నారు, వారికి ఇల్లు ఉందా లేదా, ఏంటి, వారిని ఏ విధంగా ఉన్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం ఉన్నంత మంచి విధానంలో ఉన్నారా లేదా అని వాళ్ళని అడగక్కర్లేదంటే వీళ్ళు చేయగలిగింది ఏంటంటే దేవుడికి ఇచ్చేసి మీరు మౌనంగా ఉండండి. మీ తల్లి మీ తండ్రి ఎప్పుడైనా ఏదైనా అడిగితే నేను దేవుడికి అన్నీ ఇచ్చేస్తున్నాను, మిమ్మల్ని చూడనక్కర్లేదు, నేను దేవునికి ఏది ఇస్తున్నానో అదే ప్రయోజనకరం అని మీరు తలస్తున్నారు కనుక అదే ప్రయోజనకరం అని చెప్పి ఆ విధంగా తల్లిదండ్రులకి చెప్పుకునే రీతిలో వారు ఉన్నారంటున్నాడు ప్రభువు. అయితే దేవుడు ఏమన్నాడంటే, దేవుడికి ఇచ్చే దశమ భాగం దేవుడికి ఇయ్యి, దేవుడికి ఇచ్చే కానుక దేవుడికి ఇయ్యి,
అర్పణలు దేవుడికి, కానీ అదే సమయంలో నీ తల్లిని నీ తండ్రిని కూడా నువ్వు సన్మానించాలి. అంటే దాని అర్థం ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని వృద్ధాప్యంలో కూడా నువ్వు విడిచిపెట్టద్దు. హల్లెలూయా. వారికి భౌతికమైన ఆశ్రయాలు కల్పించడమే కాదు, నువ్వు కలిగిన నీ దేవుడిని వారికి తృప్తిగా ఇవ్వాలి. ఈ భూమి మీద నువ్వు నీ తల్లిదండ్రులతో సంతోషంగా ఉండటం ఎలా ఇష్టపడుతున్నావో, పరలోకంలో కూడా నువ్వుండు స్థలంలో కూడా నీ తల్లి తండ్రి ఉండాలని మంచి హృదయం కలిగి ఉండాలి. అర్థమైందని నేను చెప్పింది. చూడండి, దీనిని చాలా వివరంగా చెప్పాడు యేసుక్రీస్తు. ఆ విషయాన్ని ఖండించాడు 5వ వచనంలో. ఎవరిని? శాస్త్ర పరిశీలన ఖండిస్తున్నారు. ఎందుకు ఖండించాడంటే వాళ్ళు అంటున్నారంట, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారు, వారు ఎందు నిమిత్తము పెద్దల యొక్క పారంపర ఆచారాన్ని అతిక్రమించుచున్నారని యేసయ్యను అడిగారు. వాళ్ళు చేతులు కడుక్కోకుండా నీ శిష్యులు ఏం చేసేస్తున్నారు? భోజనం చేస్తున్నారని. దానిని వారు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? అందుకు ఆయన 3వ వచనం, మీరును మీ పారంపర ఆచార నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారని వీళ్ళని అడిగాడు. వాళ్ళేమంటున్నారు? చేతులు కడుక్కోకుండా పెద్దల పారంపర ఆచారాన్ని మీ శిష్యులు మీరుతున్నారన్నాడు. పెద్దల పారంపర ఆచారం అంటే వారు ముందున్న మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలవి. ఆ ఆచారాలు వీళ్ళు ఎందుకు చేయట్లేదు అని అంటున్నారు. అంటే ఆ కాలంలో దేవుడు ప్రతి దానికి ఏమిచ్చాడంటే శుద్ధీకరణ అనేది ఉండేది. ప్రతి ఐటమ్ కూడా నీళ్ళతో శుద్ధీకరించుకోవాలి. శాస్త్రులు పరిచయాల యొక్క విధానం ఏంటంటే ప్రతి దాని మీద ఏం చేయాలి? నీళ్లు ప్రోక్షించాలి. అది ఒక కోణంలో బ్యాప్టిజం అయి ఉన్నది. మోషే చూడండి, దేవునికి అర్పణం అర్పించాక రక్తం కొంచెం తీసుకుని ప్రత్యక్ష గుడారం ఎదుట ఏం చేశాడు? 7 మార్లు రక్తాన్ని చల్లాడు, ప్రోక్షించాడు. హల్లెలూయా. అలాగే దానిని శాస్త్రుల కాలం, పరిచయాల కాలం, సద్దుకాయల కాలం వచ్చేటప్పటికి ఆ వాక్యాన్ని వారికి అనుకూలంగా వంకర చేసేశారు. ఏం చేశారంటే నీళ్ళని తీసుకుని ప్రతి ఐటెంకి ఏం చేయాలి? ఎలా చల్లేవాళ్ళు మీకు తెలుసా? ఉన్నారా? బయట వారి దేవాలయాలు ఏం చేస్తారు? చల్లుతారు. వాళ్ళు జాతగానండి. ఈ చల్లుడు, చిలకరింపు ఇది ఒక బ్యాప్టిజంగా ప్రతి దానికి వాళ్ళు అలా ఆచారం పాటిస్తారు. కానీ ఆచారంలో ఉన్నారు తప్ప నిజమైన వాక్యంలోకి రావట్లేదు, నిజమైన రూపంలోకి రావట్లేదు, నిజత్వంలోకి రావట్లేదు. ఆచారాలతోనే ఆ కాలంలో శాస్త్రైన, పరిశుడైన, సద్దుగడైన అందరూ ఆచారాలను మునిగిపోయారు. ఆ మాట్లాడితే ఏమన్నారు? రే పెద్దలు ఎలా చెప్పారురా, పెద్దలు ఎలా చెప్పారురా, పెద్దలు ఎలా చెప్పారురా. ఇప్పుడు కూడా అంతే కదండి. క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఎవరన్నా ఇంట్లో ఎవరైనా చనిపోతే వచ్చి చెప్తారు. అక్కడ ప్రార్థన అయిపోద్ది, అన్ని కార్యక్రమాలు అన్నీ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అంటారు, ఈ ఇంట్లో ఎవరు ఉండకూడదు 4 రోజులు, మీరు బయట వెళ్ళిపోవాలి. క్రైస్తవులు అయినప్పటికీ కూడా అసలు పాస్టర్ వాక్యం చెప్పి అంతా చేసి ప్రార్థన చేసి వచ్చేసిన తర్వాత వెనకాల ఉంటుంది ఇంకో ఆచారం. అది వెనకాల వస్తుంది. వచ్చి ఇన్ని రోజులు ఇంట్లో చచ్చిపోయాడా, వీధిలో చచ్చిపోయాడా, బయట చచ్చిపోయాడు, ఎక్కడ చచ్చిపోయాడు. కనుక ఏం చేయాలి? మీరు ఇంట్లో ఉండకూడదు. ఇదంత భయంకరం అంటే తల్లి వారు పిల్లలకు సేవలు చేసి వారు కొన ప్రాణంతో ఇంట్లో చనిపోతున్నారు అనుకోండి. చనిపోయే సమయం వచ్చేటప్పటికి ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు చనిపోతారంటే ఎక్కడ పెడతారు? బయట పెరట్లో పెట్టేసి ఆ మంచము వేయరు, ఏమి వేయరు, లేదా అరుగో గిరుగో దేని మీద పడుకోబెడతారు తీసుకెళ్ళి. ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. పెరట్లో పడుకున్న ఆవిడ చనిపోతుందని ఒక క్షణంలో వెళ్ళి ప్రార్థన చేస్తే బతికింది ఆవిడ. దేవుడు సార్ నేను ఇలా రాత్రి వెళ్ళి చేస్తే మీకు సాక్షి చెప్పి వెళ్ళిపోయింది కదా ఆవిడ ఇంకా ప్రాణం ఉంది, చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆఖరికి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? బయట పెట్టారు. మనం వెళ్ళి చాలా మంచి కార్యం చేసాం. ఆవిడ బ్రతికి చాలా ఆనందం. మొన్న నేను ముక్కమ్మల దగ్గర చూస్తే చాలా చురుగ్గా నడిచిపోతున్నాయో కొనుక్కుంటూ. ఓ ఏమండి బాబు, దేవుడు ఏం చేశాడు ఆవిడ. కానీ ఏది? బ్రతికింది. కానీ ఏది? వాళ్ళ కుమారుడికి కృతజ్ఞత ఉందా? వాళ్ళ కుటుంబంలో ఎవరికి కృతజ్ఞత ఉంది? ఇలాంటి కార్యం దేవుడు జరిగించాడు కనుక అక్కడికి వెళ్దాం, వాక్యం విందాం. అది సజీవమైన వాక్యం. అక్కడ సజీవమైన వర్తమానం ద్వారా నా తల్లి బతికిందని వాళ్ళ కృతజ్ఞత రావాలి, ఈవిడ కృతజ్ఞతతో ఉండాలి. ఇలాంటి కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి, వెళ్ళిపోతున్నారు మనుషులు.
కానీ ఒకటి విషయం తెలుసుకోండి, ఇక్కడ ఈ విధమైన పద్ధతి పారంపర ఆచారాలు ఆది నుంచి వచ్చేసాయి. ఈ ఆచారాలు తీసుకొచ్చి వాక్యమైన దేవుడి దగ్గర మాట్లాడారు వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏమనలేదు, మీ పితరుల యొక్క పారంపరాచార నిమిత్తమై మీరు ఇప్పుడు ఏం అతిక్రమిస్తున్నారు, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు కదా అన్నాడు. ఏంటదంటే దేవుడు ఏమన్నాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని అంటే దాని అర్థం ఏంటంటే వారి మాటకు పిల్లలు విధేయులై వారు చెప్పిన మాటలకు విధేయులై నడుచుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నీ తండ్రి సంతోషిస్తాడు, నీ తల్లి సంతోషిస్తుంది. అప్పుడు మీ తల్లి తండ్రి సంతోషించడం వలన దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే తల్లి తండ్రి మాట వినమని పిల్లలకి ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞ తల్లిదండ్రుల్లో ఉంది. తల్లిదండ్రులు ఎప్పుడు నిన్ను వాక్యముతో మేలుకోరి నీకు విషయం చెబుతున్నప్పుడు, వాక్యానుసారమైన మాటలు నీకు చెబుతున్నప్పుడు, కొడుకువైన నువ్వు కూతురువైన నువ్వు ఏం చేయాలంటే ఆ మాటలకు విధేయులై నువ్వు నడుస్తున్నప్పుడు పరలోకపు తండ్రి ఆనందిస్తాడు, భూలోకపు తల్లిదండ్రులు ఆనందిస్తారు. నీవంట భూమిపైన దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మధ్యలో ఎందుకు మనుషులు చచ్చిపోతున్నారు? మంచి మంచి యవనస్తులు ఎందుకు వయసు పూర్తవ్వకుండా ఆయుసు పూర్తవ్వకుండా ఎందుకు ఈ రోజున యువతరము చనిపోతున్నారు? ఎక్కడ చూసినా ఫ్లెక్సీల్లో వారి ఫోటోలు ఎక్కువ కనబడుతున్నాయి. మరణం ఎందుకు మింగేస్తుంది? తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవటం వలన మరణదూత గడప దగ్గర కనిపెడుతున్నాడు. ఏదో ఒక ఉచ్చుల్లో వారిని ఇరికిస్తున్నాడు, నెమ్మదిగా తీసుకుపోతున్నాడు, వారిని నానా రకమైన ఆశల్లో పాడేస్తున్నాడు. వాళ్ళ ప్రాణం వాళ్ళ ఆయుష్ పూర్తి చేసుకొని ఒక సంతోషముగా ఒక భార్యను ఒక బిడ్డలు కలిగి ఒక ఉద్యోగం చేసుకుని దేవుని యొక్క వాక్యంలో ప్రార్థనలు ఎదగడానికి బదులు దురక్రమ కార్యాలు ఇరికించి వాళ్ళని చంపేస్తున్నాడు సాతానుడు. అందుకనే అలాంటి స్థితి కంట వింటున్నారా, అలాంటి స్థితికి పిల్లలు వెళ్ళిపోకుండా ఉండాలంటే పిల్లలు తల్లి మాట తండ్రి మాట విని భయభక్తులతో నడవాలి. అప్పుడు వారికి భూమి మీద ఆయుష్ ఉంటుంది. దీర్ఘాయుష్ అంటే నిత్యత్వం కలిగి ఉంటారు వాళ్ళ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ప్రభువు ఏమంటున్నాడంటే, ఈ మాట చెప్పి క్లోజ్ చేస్తున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎవరైనా తన తండ్రితో కానీ తల్లితో కానీ మీకు నేను సహాయం చేయగలిగినదంతా దేవుని అర్పణముగా ఇవ్వబడింది అని చెబితే వారు తమ తల్లిదండ్రులను సన్మానించవలసిన అవసరం లేదని మీరు బోధిస్తున్నారు అని యేసయ్య వాళ్ళని ఖండించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనుషులు తమ స్వార్థం కోసం దేవునికి కానుక ఇచ్చేసాం అనే నెపముతో వృద్ధులైన తల్లిదండ్రులను ఆదుకునే బాధ్యత నుండి తప్పించుకోవడాన్ని యేసు తీవ్రంగా తప్పుబట్టాడు. కుమారులు అంట ఉద్దేశం ఏంటంటే తమ స్వార్థం కోసం అంట దేవునికి కానుకకి ఇచ్చేస్తున్నారంట, దేవునికి దశంభాగం ఇచ్చేస్తున్నారు, దేవుడు కానుకలు ఇచ్చేస్తున్నారంట. ఇలా ఇచ్చేసి తల్లిదండ్రులకి ఏమీ ఇవ్వకుండా పట్టించుకోకుండా వారు ఉంటున్నారంటండి. దేవుడు దానిని పట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు సంఘాలలో కూతురు కొడుకు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు పిల్లల మీద నెపాలు ఎందుకు మోపుతున్నారు? పిల్లలు తల్లిదండ్రుల మీద ఎందుకు నెపాలు మోపుకుంటున్నారు? ఇరువైపులా ఎందుకు ఈ సంఘర్షణలు వస్తున్నాయి? ఖచ్చితంగా ఎందుకు అలా వస్తున్నాయంటే కుమారులు కుమార్తెలైన తల్లిదండ్రులను సరైన విధానం పట్టించుకోకుండా తమ జీవన విధానాలలో చూసుకోకుండా వదిలేయటం వలన దేవుడికి చాలా అది రాంగ్ అని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి నువ్వు దశంభాగం ఇచ్చుట కంటే కానుకలు ఇచ్చుట కంటే నీ ముందు నువ్వేం చేయాలి? వాక్యాన్ని నెరవేర్చాలి. అప్పుడు నీ తల్లిని తండ్రిని చూసుకుంటూ మానేసి నువ్వు దేవుడికి దశంభాగం ఇచ్చినా కానుకలు ఇచ్చినా దేవుడు దానిలో తృప్తి చెందడు. ఎందుకనగా ఆజ్ఞను నెరవేర్చాలి. ముందు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. వాళ్ళ వృద్ధాప్యమందు నువ్వు విడిచిపెట్టద్దని బైబిల్ చెప్తుంది. వృద్ధాప్యలో కూడా నువ్వు మర్చిపోకూడదంటే అండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డారా, పిల్లలైన మీరు దేవునికి మనస్పూర్వకంగా మీ దశమ భాగాలు మీ కానుకలు నమ్మకంగా దేవుడికి ఇస్తే, హల్లెలూయా, అది వాక్యానుసారమని మీరు నమ్మి ఇస్తే మీ తల్లిదండ్రులను ప్రేమించట్లో కూడా మీరు ఎన్నడూ దూరంగా ఉండరు. ఇది ఎంత సత్యమో అది కూడా అంతే సత్యం. దేవునికి స్తుతి కలుగునుగాక.
అలాగే నేను ఒక మాట చెప్తున్నాను, మీ తల్లి మీ తండ్రి మారు మనసు పొందలేదండి, వారు ప్రభుని నమ్మలేదు, రక్షకుడిగా అంగీకరించలేదు, లేదా ఈ కాలపు వాక్యం వారికి తెలియదు. ఒకవేళ కుమారుడుగా కుమార్తెగా నువ్వు చేయాలి. కేవలం నీ తల్లిదండ్రులు నిన్ను వచ్చి ముచ్చటించి పలకరించి బాగున్నావని చెప్పి వెళ్ళిపోతే 10 రూపాయలు పెట్టి పంపడము ప్రాముఖ్యత కాదు. నువ్వు నమ్మిన వాక్యాన్ని వారికి చెప్పాలి. నువ్వు ఉన్న రక్షణ భాగ్యమును వాళ్ళకి నువ్వు ఇవ్వాలి. అది నీ బాధ్యత అయి ఉన్నది. అది దేవునికి ఇచ్చిన గొప్ప బాధ్యత అయి ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకే నేను క్లోజ్ చేసే సమయంలో 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏం చెప్తున్నాడంటే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ ఇచ్చే జవాబుని మీరు గమనించండి. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము అనే ఆజ్ఞ బైబిల్లో చాలాసార్లు కనిపిస్తుంది. చాలాసార్లు వింటున్నారా? నిర్గమాకాండము 20:12 మీరు చదివారు. ద్వితీయోపదేశకాండము 5:16 రాసుకోండి. మత్తయి 15:4 రాసుకోండి. ఎఫెసీ 6:2-3. అలాగా సన్మానించాలంటే ఈ 4 పనులు మనము చేయాలని బైబిల్ చెప్తుంది. చూడండి, కృతజ్ఞతతో ఉండండి. ఫస్ట్ పిల్లలైన మీరు ఎలా ఉండాలి? తండ్రులు ఎదుట కృతజ్ఞతతో ఉండండి. మీ అమ్మా నాన్నలు మీకోసం చేసిన వాటన్నిటికంట కృతజ్ఞత చూపించటము ద్వారా మీరు వాళ్ళను సన్మానించవచ్చు. చప్పట్లు కొడతారా దేవుడికి? పిల్లలు ఏం చేయాలంటే తల్లిని తండ్రిని సన్మానించడం అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? తల్లి తండ్రి నీకేం చేశారు వాళ్ళు అనేది ఫస్ట్ నువ్వు గమనించు. వారు నీ కొరకు ఏమైనా చేసుంటే దానికి తగినంత కృతజ్ఞత కలిగి ఉండు. ఒకవేళ వారు నీకెవరికి ఏమీ చేయలేదనుకుంటే నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవు గనక నీ నుండి వారికి ఏదైనా నువ్వు ప్రేమని, అంతకు మించి దేవుడు నీకు ఏది నేర్పట్లేదు. మళ్ళీ అన్నాడు, మీరు వాళ్ళని సన్మానించవచ్చు. అలా కృతజ్ఞత చూపించే ఒక మార్గం ఏమిటంటే వాళ్ళిచ్చే నడిపింపును పిల్లలైన మీరు స్వీకరించాలి. తల్లిదండ్రులు ఇచ్చే నడిపింపు అంట పిల్లలు ఏం చేయాలి? స్వీకరించాలి. బిడ్లారా, హల్లెలూయ. ఎలాంటి తల్లిదండ్రులు అయి ఉండాలి వాళ్ళు అని కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు తల్లి అందరిలాగే వాక్యానుసారంగా ఉంటే పర్లా, తండ్రి వాక్యానుసారంగా ఉంటే పర్లా. తండ్రి బూతులు తిడుతున్నాడు కనుక నిన్ను బూతులు తిట్టి, లేదా తల్లి తనకిష్టం వచ్చి జీవిస్తుంది కనుక నువ్వు ఇలా జీవించు అని చెడ్డ మార్గాలు బోధిస్తే అవి చేయమని కాదు బైబిల్ చెప్పేది. నీ తల్లి నీ తండ్రి అంటే ఇజ్రాయేలీల గురించి మాట్లాడదు. ఎందుకంటే ఇజ్రాయేలీలు అందరూ దేవుని వాక్యంతో ఉన్నవారు. వాక్యం నుండి తప్పిపోతున్న ఇజ్రాయేలీలకి దేవుడు చెబుతున్న విషయం ఇవి. హల్లెలూయ. ఏమని చెప్తున్నాడు ఆయన? హల్లెలూయ. మరి తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే పిల్లలకి కూడా క్రైస్తవ్యాన్నే ఇవ్వాలి. అందుకని ఇక్కడ చూడండి ఏమన్నాడంటే, ఒక మార్గం ఏమిటంటే వాళ్ళు ఇచ్చే నడిపింపును స్వీకరించండి. పిల్లలైన మీకు తల్లి ప్రార్థన నేర్పితే ప్రార్థన నేర్చుకో, బైబిల్ చదవడం నేర్పితే బైబిల్ చదవడం నేర్చుకో. ఒకసారి సామెత గ్రంథం 7:1-2 చూడండి. దేవుడు వాక్యం ఏం చెప్పింది అక్కడ. మరొకరు 23 అధ్యాయం 26 కూడా దగ్గర పెట్టుకోండి.